ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ యువతి సమ్మక్క హత్య ఘటనపై జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన ఆదివాసీ సంఘం సభ్యులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని పెంచుకల్పేట మండలం కొండపల్లి గ్రామంలో జరిగిన ఆదివాసీ యువతి ఆత్రం సమ్మక్క హత్య ఘటన సామాజికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి చేస్తానని నమ్మపలికి గర్భవతి అయిన తర్వాత హత్య చేశారనే ఆరోపణలు బయటకి రావడంతో ఈ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనను ఖండిస్తూ ఆదివాసీ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఐక్యంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు నినాదాలు చేశారు. సమ్మక్క తల్లిదండ్రులు TR9 టీవీ ఛానల్తో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమించానని నమ్మబలికాడు, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు, మా కూతురుని మోసం చేసి గర్భవతిని చేసి చివరికి చంపేశాడు, మా బిడ్డ ఏ తప్పు చేసింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మా ఇంట్లో వెలుగు ఆరిపోయింది, మా కూతురి భవిష్యత్తు కోసం కలలు కన్నాం, కానీ ఇప్పుడు ఆ కలలన్నీ చెదిరిపోయాయి, మా బిడ్డను మాకు తిరిగి ఇవ్వలేరు, కానీ నిందితులకు కఠిన శిక్ష విధించండి, మాకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఆదివాసీ సంఘాల, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ ఘటనను సాధారణ హత్యగా చూడకూడదని, ఆదివాసీ మహిళపై పెరుగుతున్న దాడులలో భాగంగా పరిగణించాలన్నారు. ప్రేమ పేరుతో మోసం చేసి హత్య చేయడం అత్యంత పాశవికమని మండిపడ్డారు. నిందితుడైన కెల్కారి జలపతితో పాటు అతనికి సహకరించిన వారందరిపై SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ కేసును ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి వేగవంతమైన విచారణ జరిపి నిందితులకు గరిష్ట శిక్ష విధించాలని కోరారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో జిల్లాలో ఆదివాసీ మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో గిరిజన సమాజం భయాందోళనకు గురవుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమ్మక్కకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ నిరసనలో బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు తుడుందెబ్బ నాయకులు బుర్సా పోచయ్య, గోడ్వానా కోయ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సోయం చిన్నయ్య, ప్రధాన కార్యదర్శి తలండి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఎవరమ్మా, ఏం జరిగింది, విషయం ఏంది? మాది కొండపల్లి, మండలం పెంచుకల్పేట. ఏం జరిగిందమ్మా? నా బిడ్డని జేనుపురు కెరకల జలపతి ఫోన్ చేసి రప్పించుకున్నాడు. ఎక్కడికి రప్పించుకున్నాడు? వాళ్ళ ఊరికి. దేనికోసం రప్పించుకున్నాడు? నిన్ను నేనే ఉంచుకుంటా అని రప్పించుకున్నాడు. ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఏమైనా ప్రేమ వ్యవహారం ఉండేనా? ప్రేమ వ్యవహారం ఏమైనా జరిగిందా? ఇష్టపడుతున్నాను ఒకరినొకరు ఏమైనా? ఇష్టపడుతుంది. ఎన్ని సంవత్సరాలు ఇష్టపడ్డారమ్మా? 4 సంవత్సరాలు. మరి ఏం జరిగింది, ఎందుకు హత్య చేసిండు? మరి చదువుకుంటున్నానని ఫోన్ చేసి పిలిచిన వాళ్ళే పోయింది నా బిడ్డ. పోయిన వాళ్ళే తీసుకుపోయిండు. ఇక చదువుకుంటారు కావచ్చు అని నేను అనుకున్నా. అయిపోయి ఇక అటు జంగలు కొంట పోయి ఎట్లా కుటుంబ సభ్యులందరూ నా బిడ్డని చంపేశారు. ఎప్పుడు చంపేసారమ్మా? ఏ రోజు చంపేసారు? శనివారం రోజు చంపేసారు. అంటే ఈ విషయం ఏంటంటే ముందస్తుగా మీ అమ్మాయి మీకు ఏమైనా చెప్పిందా? మరి ఏమైనా ఒత్తిడి గురి చేస్తారని చెప్పేసి చెప్పలేదు. ఏం చెప్పలేదా మీ అమ్మాయి కూడా మీకు? అంటే ఎవరు చంపేసారు అమ్మాయిని? వాళ్ళ కుటుంబ సభ్యులందరూ జలపతి అనే క్యాండిడేట్ చంపేసిండా? ఆ జలపతి ఎక్కడ, ఎవరమ్మా? జైన్పూరా? ఇప్పుడు మీరు ఏం కోరుకుంటారమ్మా మీడియా ద్వారా? వాళ్ళకు న్యాయం జరగాలి, వాళ్ళందరూ శిక్షించాలని కోరుకుంటాం. ఆసిఫాబాద్ పెంచుకల్పేట మండలం కొండపల్లి గ్రామం మాది. మా సమ్మక్క ఏమైతే మీకు? నాకు అక్క అవుతుంది. మా అక్క గత 6 సంవత్సరాల నుండి
మాకని ప్రేమిస్తున్నానని మోసం చేసి మాకు 8 నెలల గర్భవతిని చేసి నేను పెళ్లి చేసుకుంటా, మాకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాది దేవారు ఉన్నాయి, నా బిడ్డకు మెచ్చేయలేదు, వాళ్ళని హాస్పిటల్ తీసుకువెళ్తున్నా, నా బిడ్డని తీసుకువెళ్ళి వచ్చిన తర్వాత దేవారు చేసిన తర్వాత నేను తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటా అని చెప్పి శనివారం రోజు ఫోన్ చేసి రప్పించుకున్నాను. జైన్పూర్ రప్పించుకొని మాకని నమ్మించి ఒక అడవిలోకి తీసుకువెళ్ళి. ఏ అడవికి తీసుకెళ్ళండి? ఎక్కడ అడవికి తీసుకెళ్ళండు అంటే అటు చేన్లు ఉండే, జైన్పూర్ చేన్లు, మా చేన్లలో గుంట పోయి వాళ్ళ కుటుంబ సభ్యులు కేర్కర్ జగపతి, కేర్కర్ గణపతి, తిరుపతి, వాళ్ళ అమ్మ, వాళ్ళ వైఫ్ తీసుకువెళ్ళి దారుణంగా హత్య చేసింది. అంటే ఏ టైంలో జరిగింది? నైట్ 6కి. అంటే మీరు ఆ టైంలో ఇంట్లో ఎవరు లేకుండేనా? ఇంట్లో ఉండే కానీ మా డాడీకి మేము తెలియకుండా లేవలేని పరిస్థితి, జ్వరం వచ్చింది. అంటే అర్ధరాత్రి ఇంటి నుంచి తీసుకెళ్ళిరా? అర్ధరాత్రి కాదు, పార్టీలు 1 అవుతుందేమో. మా అక్క వెళ్ళింది, మాకు చెప్పకుండా ఒక్కతే వెళ్ళింది జైన్పూర్. ఫోన్ చేసి రప్పించుకున్నాడు, మీ వాళ్ళకోరిని చెప్పకుండా రా మనం ఎటన్నా వెళ్ళిపోయి బ్రతుకుదామని నమ్మించి తీసుకువెళ్ళింది. మా కోరికి చెప్పకుండా మా అక్క జైన్పూర్ గ్రామానికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మా అక్కని ఇటు అడవి మార్గం ఉంటాయి, మా చేను మొత్తం తోవలు మొత్తం జంగలే, ఆ జంగల్లో నమ్మించి తోవకుండా తీసుకుపోయి నైట్ 6కి చంపిండు. అంటే ఎట్లా చంపిండు? దేంతో చంపిండు? చేతుకున్న కడంతో దారుణంగా తలపైన కొట్టి, కడుపు పైన తొక్కి, మా అక్క చీరల ఒక చున్ని ఉండే మా అక్క మెడల, ఆ చున్నీని తీసి మెడకు పెట్టి అటు ఇటు పట్టి గుంజి చంపిండు. అంటే మీరు ప్రభుత్వాన్ని, మీరు అధికారులు ఏం కోరుకుంటారు? మా అక్కకు న్యాయం జరగాలి, మా అక్కని చంపిన వాళ్ళకి అందరికీ శిక్ష పడాలి, ఫాస్టర్ కోర్టు వేసి వెంటనే దర్యాప్తు చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ కుటుంబ పరిస్థితులు ఏమున్నాయి? అంటే ఏ రకంగా మీరు ఇబ్బంది పడుతున్నారు? అంటే బీద వాళ్ళేనా? మేము చాలా పేదవాళ్ళం, కైకిలు వెళ్తేనే మాకు పూట గడుస్తుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెంచకల్పేట మండలంలోని కొండపల్లి గ్రామంలో కుల దురహంకార హత్యకి గురైనటువంటి ఆత్రం సమ్మక్కకి మద్దతుగా ఈరోజు ఆసిఫాబాద్ కలెక్టరేటు ముట్టడి అనేది చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన బీసీ ఆర్య కులానికి సంబంధించినటువంటి కేర్కర్ జగపతి అనే వ్యక్తి, అతనికి పెళ్ళై 3 పిల్లలున్నా కూడా ఒక ఆదివాసీ అమ్మాయి అయినటువంటి ఆత్రం సమ్మక్కని ప్రేమ పేరుతో లోబర్చుకొని తనను గర్భవతిని చేసి 7 నెలల గర్భవతి ఆమె హత్యకు గురైన సమయంలో తనను ఉంచుకుంటా అని చెప్పేసి ఇంటికి రమ్మని పిలుచుకొని నమ్మించి తనని అతి కిరాతకంగా వారి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది ఆమె హత్యలో. ఈ రకంగా దారుణ హత్యకు గురి కావడం అనేది చాలా ఇబ్బందికరం ఈరోజు. ఎందుకంటే ఇప్పటికే ఆదివాసీ అమ్మాయిలపైన చాలా ఈ జిల్లాలో దాడులు పెరుగుతూ ఉన్నాయి. కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వీరికి మన 4 నెలల క్రితం జరిగిన దహేయం ఘటన తీసుకున్నా కానీ అసలు వాళ్ళకి ఆ ఘటన నిందితులకు ఈ పాటికి శిక్ష వేసుంటే ఇదంతా వీళ్ళు కొద్దిగా ఈ నేరస్తులు నేరం చేద్దాం అనుకున్న వాళ్ళ కొంత భయం అనేది కలిగేది. అంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారా? పేరుకు ఆసిఫాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుంటుంది తప్ప ఆదివాసీలకు జరిగేది మొత్తం ఇక్కడ అన్యాయమే. ఈ అధికారులేమో అంటే అవినీతిలో వీళ్ళు మునిగి తేలుతూ ఉన్నారు. ఇప్పటికీ ఏసీ రైళ్లు జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోవడం లేదు. ఇకనన్నా వీళ్ళని కఠినంగా ఇప్పటికన్నా వీరికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేసి వీళ్ళని కఠినంగా శిక్షిస్తే. అంటే పోలీసులు నిందితులకు సపోర్ట్ చేస్తున్నారా, బాధితులకు సపోర్ట్ చేస్తున్నారా అంటారా మీరు? నిందితులకు ఇంతవరకు శిక్షలు ఏడబడ్డాయి. దహేగాం కేసులో ఏమైంది? ఇంతవరకు వారికి శిక్ష ఖరారు చేయలేదు. ఇది ఎన్ని రోజులు నాన్స్తూ ఉంటారో తెలియదు. ఈ రకమైన పరిస్థితి ఇక్కడ లోకల్ అధికారుల పరిస్థితి ఉంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఇట్లా ఉంది. కాబట్టి ఇకనైనా వీరికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ ఏర్పాటు చేసి త్వరగా వీరికి కఠినమైన శిక్షలు విధిస్తేనే భవిష్యత్తులో మరొకసారి ఆదివాసీ అమ్మాయిలపైన ఇట్లాంటి అఘాయిత్యాలు, ఇట్లాంటి హత్యలు జరగకుండా
ఆపవచ్చు. కాబట్టి ఇకనైనా అట్లనే దీంతో పాటుగా అమ్మాయి కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. వారంతా వ్యవసాయ కూలీలు, కూలీ నాలి చేస్తేనే వీళ్ళకు కడుపు నిండేది. వాళ్ళకు భూమి లేదు, ఇందిరమ్మ ఇల్లు లేదు. కాబట్టి 5 ఎకరాల భూమితో పాటు ఇందిరమ్మ ఇల్లు, 25 లక్షల ఎక్స్గ్రేషియా, వాళ్ళ కుటుంబంలో ఇంకో 2 అమ్మాయిలు ఉన్నారు, వారు చదువుకుని ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరికైనా ఒక్కరికైనా కనీసం ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని చెప్పేసి ఈ యొక్క జిల్లా అధికార యంత్రాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆత్రం సమ్మక్క కుటుంబం తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తాం. మేము జిల్లా పెంచుకల్పేట మండలం కొండపల్లిలో సమ్మక్క అనే అమ్మాయిని లోబరుచుకొని మాయమాటలు చెప్పి తీరా 7 నెలల గర్భవతి అయినాక పెళ్లి చేసుకోమని సమ్మక్క జలపతిని అడిగితే ఆ వివాహానికి నిరాకరించి మాయమాటలతో అడవికి తీసుకువెళ్ళి అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్యను కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికే జిల్లాలో 4 నెలల క్రితమే దహేగాం మండలము గెర్రె గ్రామంలో శ్రావణి అనే అమ్మాయిని అదేవిధంగా 9 నెలల గర్భవతి హత్య చేయడం జరిగింది. ఆ ఘటన మరొకముందే ఈ జిల్లాలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరము. ఎందుకంటే ఈ జిల్లాలో ముఖ్యంగా ఆదివాసీ మహిళలకు రక్షణ లేదనే ఒక భయాందోళన వాతావరణము నెలకొంది. గ్రామాల్లో జిల్లా అధికార యంత్రాంగం పౌర హక్కులపై అవగాహన కల్పించాలి, కానీ ఎక్కడ కూడా పౌర హక్కులపైన అవగాహన కల్పించడం లేదు. అదేవిధంగా మహిళల హక్కులపై, మహిళల చట్టాలపై అవగాహన కల్పించాలి. ఏదో నామకే వస్తే అక్కడ ఇక్కడ అవగాహన కల్పించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మేము ప్రధానంగా విమర్శిస్తున్నాం. ఎందుకంటే దహేగాం మండలం గెర్రె గ్రామంలోనే శ్రావణి కుటుంబానికి ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుండి అందాల్సిన ఎక్స్గ్రేషియా విషయంలో కానీ, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కానీ, అదేవిధంగా ఉద్యోగం విషయంలో కానీ నిర్లక్ష్యంగా ఉన్నారు. అదేవిధంగా హత్య చేసిన నిందితులు ఇప్పటి వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయకపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడే బయటికి వచ్చినట్టు పరిస్థితి. ఇదే పునరావృతం అయితే సమ్మక్క కుటుంబానికి ఇదే పునరావృతం, ఆ కుటుంబానికి న్యాయం జరగనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే ఆ కుటుంబం చాలా పేద కుటుంబం, కూలి చేయండి కడుపు నిండినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ కుటుంబానికి జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే నష్టపరిహారాన్ని ప్రకటించాలి. ప్రభుత్వం ఆ కుటుంబానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇప్పటికే 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, అదేవిధంగా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, అదేవిధంగా 5 ఎకరాల భూమి ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్తో ఈరోజు జిల్లా కలెక్టరేట్గా వివిధ ప్రజా సంఘాల కలుపుకొని ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు కొండపల్లి గ్రామాన్ని సందర్శించి సమ్మక్క కుటుంబానికి పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు, కఠిన చట్టాలు అమలు చేయాల్సిందిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లాలో పెంచుకల్పేట మండలం కొండపల్లి గ్రామంలో గత వారం రోజుల కిందట మన సమ్మక్క అనే మహిళని అతికిరాతంగా హత్య చేయడం జరిగింది. దీన్ని మేము డివైఎఫ్ఐగా తీవ్ర ఖండిస్తూ ఉన్నాము. ఏదైతే సమ్మక్క మరణించిందో ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా అధికారులు కానీ చొరవ తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టరేట్లో పలు డిమాండ్లతో కూడిన మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఈ జిల్లాలో మహిళలపై దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి. వాళ్ళకి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో న్యాయం జరగనటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కనబడుతోంది. మరియు జిల్లా కలెక్టరు ఒక మహిళనే, జిల్లా ఎస్పీ ఒక మహిళనే ఈ గ్రామాలలో సందర్శించి మహిళలపై దాడులు జరుగుతున్న వాటిని అరికట్టాలని అవగాహన సదస్సులు నిర్వహించాలని మేము డివైఎఫ్ఐగా కోరుతా ఉన్నాము. ఏదైతే సఖీ కేంద్రం ఉందో సఖీ కేంద్రం వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, కానీ పూర్తి స్థాయిలో గ్రామాలలో వెళ్ళి మహిళా చట్టాలపై అవగాహన కల్పించలేకపోతున్నారు. వీరందరూ కూడా వెళ్ళి ఆ గ్రామాలని సందర్శించి మహిళా చట్టాలపై అవగాహనలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఏదైతే సమ్మక్క కుటుంబం ఉందో ఆ సమ్మక్క కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, అదేవిధంగా ఇంద్రమ్మ ఇల్లుతో పాటు 5 ఎకరాల
సాగు భూమి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.